రాష్ట్రంలో జగనన్న సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి చేరవేశామని మేనిఫెస్టోలో తెలిపిన 99% హామీలు అమలు చేసి ప్రతి ఒక్కరికి అందజేశామని రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరం సమిష్టిగా కష్టపడి పనిచేద్దామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరులోని ఎమ్మెల్యే మేకపాటి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని 3-17 వార్డులకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే మేకపాటి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న అనంతరం మైనార్టీలు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించడం చాలా చోట్ల అధికమైందని పేర్కొన్నారు. సీఏఏ లాంటి వాటిని అమలు చేసిన బీజేపీ పార్టీతో టీడీపీ జతకట్టి అసంబద్ధత కూటమితో ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తున్నారని, జగనన్న సంక్షేమం అందుకున్న ప్రతి ఒక్కరూ వారికి బుద్ధి చెప్పాలని, రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధించేలా అందరం కష్టపడి పనిచేద్దామన్నారు. చాలా సంతోషం. ఫయాజ్ వాళ్ళ నాయకత్వంలో మన మైనారిటీ బ్రదర్స్ మిగతా వార్డ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ జాయిన్ చేయడం జరిగింది మన వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ కానీ, ఆయన ప్రజలు చేసే సేవలు కానీ ఇవన్నీ గమనించి దాదాపు అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ స్లోగా మళ్ళీ మన పార్టీకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా మన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మైనారిటీ కూడా ఎంత దెబ్బ తగ్గుతుంది అనేది అందరూ గమనించారు. ఆ 4% రిజర్వేషన్ తీసేస్తారని, ఆ తర్వాత రీసెంట్గా సిఏఏ అని చెప్పి ఒక కొత్తగా యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల మైనారిటీస్కి ఎంత ఇబ్బంది జరుగుతుంది అనేది వాళ్ళు గమనిస్తూ ఈ ఎలక్షన్కి మాత్రం తప్పకుండా అందరూ అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారని చెప్పేసి మన ఫయాజ్ గారి నాయకత్వం అందరూ రావడం జరిగింది. అందరికీ స్వాగతం తెలుపుతూ రాబోయే రోజులు మంచి రోజులు, ఎట్లాంటి ఇబ్బందులు ఉండదు. మీ పిల్లలకి కానీ, మీ మహిళలకు కానీ, ఎవరికైనా కానీ అంతా మంచి జరుగుతుంది. పేదరికం మన రాష్ట్రంలో తగ్గుతుంది, అందరూ బాగుపడతారని చెప్పి గమనిస్తూ ప్రజలందరూ ఇప్పుడు ఒక సైడ్ వచ్చేస్తున్నారు. తప్పకుండా 175 స్థానాలకి 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారు.